ఈ ఫుడ్ తినబుద్ధి కాకపోతే మనం ఏం చేస్తామంటే జనరల్లీ ఆ వేడి ఫుడ్డు, మసాలా ఫుడ్ తినకుండా ఇప్పుడు నేను అన్నట్టు ఫ్రూట్స్, సాలడ్, కుకుంబర్ ఎక్కువ ఇష్టపడతాము అండ్ కర్డ్ ఎక్కువ ఇష్టపడతాం. సో, దీన్ని అవకాశాన్ని బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్‌గా తీసుకొని మనం ఏం చేయాలంటే ఒకటి ఎక్సర్సైజ్ పెంచుకోవచ్చు. రెండోదొచ్చేసి మన మీల్స్‌లలో లైక్ నువ్వు మార్నింగ్ లెగ్గానే కాస్త నిమ్మకాయ నీళ్ళు. ఎందుకంటే మనకు డీహైడ్రేషన్ అయితది ప్రొద్దున మళ్ళీ బయటకెళ్తే. నీళ్ళని పోయి చక్కరొచ్చి మజిల్ ఫ్యాటిగ్ జరగటం, పొటాషియం లాస్ అవ్వటము, స్వెట్ పోతది కాబట్టి ఇట్లా తిమ్మిర్లు రావటం జరుగుతుంటది కాబట్టి కంపల్సరీ మార్నింగ్ లేవంగానే మీరు ఒక నిమ్మకాయ నీళ్ళు గానీ, తర్వాత మేతి సోక్ చేసిన వాటర్ గానీ కంపల్సరీ తీసుకొని మార్నింగ్ తినేటప్పుడే ఖచ్చితంగా మీ ఫ్రూట్స్ అంటే ఇప్పుడు ఒక ఓట్స్ తీసుకుంటున్నారు, లేకపోతే వెజ్జీస్ గానీ, లేకపోతే ఫ్రూట్స్ తోటి మిక్స్ చేసి ఆరెంజెస్ గానీ, ఇలాంటి నట్స్ ఏసుకొని తినేసి మిడ్ స్నాక్‌గా బటర్ మిల్క్ ఓకే. కొంచెము జీరా అట్లా వేయించేసి అట్లా తీసుకున్నాం ఏసేసి బటర్ మిల్క్ ఒక గ్లాస్ తాగారనుకోండి, లంచ్ చాలా నామినల్ లంచ్ ఎళ్తది. హ్మ్. ఆ నామినల్ లంచ్ అయితే మన క్యాలరీ కట్ డౌన్ కావాలి గదా! ఆకలేస్తే ఆపుకోవడం వేరు. ఇది బై డిఫాల్ట్ ఎపిటైట్ తక్కువుంటది. సో, ఆ అన్నం తినే ముందే మనము మంచి కీర అవన్నిటిని మంచిగా టొమాటో ఇలాంటియన్నీ మంచి తినేసారనుకో, సలాడ్ లాగా. సలాడ్ మంచిగా తిన్నాం అనుకో బౌల్ సలాడ్, అప్పుడు నీకు రైస్, దాల్, పచ్చి పులుసు ఇలాంటివి తక్కువ పడతది. చక్కగా ఒక చిన్న కప్పు అన్నం పెట్టేసుకొని నీకిష్టం ఉన్నది మంచిగా ఒక కర్రీ పెట్టుకొని తినేసావనుకో, హమ్మయ్య! టమ్మీ సాటిస్ఫైడ్.